వెల్కమ్ టు జేఆర్ మీడియా. కాశీబుగ్గ డివిజన్ పోలీస్ స్టేషన్ కు నూతన డీఎస్పీగా షేక్ సహబబ్ అహ్మద్ ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పాడేరు డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న షేక్ సహబూబ్ అహ్మద్ బుధవారం కాశీబుగ్గలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన పోలీసు అధికారులతో సమావేశమై స్థానిక పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎస్పీ షేక్ సహబబ్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ కాశీబుగ్గ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ఈరోజు కాశీబుగ్గ ఎస్డిపిఓగా చార్జ్ తీసుకోవడం సంతోషంగా ఉంది. సో ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ మనకు ఉన్నాయి, దానికి సాల్వ్ చేసే విధంగా మన దగ్గర ఉన్న సిఏలు, ఎస్ఐలు, మన స్టాఫ్ అండ్ అలాగే మన ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇక్కడ ఉన్న ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేయడానికి నేను శాయశక్తుల కృషి చేస్తాను. అలాగే ఇచ్చాపురం నుంచి ఇక్కడ దాకా మనకు హైవే ఉంది. సో ఇక్కడ మనకు రోడ్ సేఫ్టీ, యాక్సిడెంట్స్ ప్రివెన్షన్ కోసం మేము స్టెప్స్ తీసుకుంటాం. అలాగే మనకు చిన్న చిన్న థెఫ్ట్ కేసులు కూడా రిపోర్ట్ అవుతున్నాయని చెప్పారు. సో దానికి గాను సీసీటీవీస్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇంకా కూడా కొన్ని మనం కొత్తగా ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తున్నాం. అలాగే మా బీట్ సిస్టమ్ని కూడా స్ట్రెంథనింగ్ చేస్తాం. అలాగే మనకు ఇక్కడ చాలా వరకు క్రైమ్ తక్కువగానే ఉందని చెప్పి మనకున్న సమాచారం. ఇంకేమైనా రిపోర్ట్ అయినా కూడా వెంటనే డిటెక్షన్ చేసి మనం దానికి చూస్తాం. అలాగే ఇక్కడ నారీ శక్తి అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఉమెన్ సేఫ్టీకి దాన్ని ఎంబోల్డెన్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో దాని మీద కూడా వర్కౌట్ చేస్తాం. అండ్ అలాగే ఇది బార్డర్ ఏరియా అవ్వడం వల్ల ఇక్కడ గాంజా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గాంజా మీద కూడా వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా ఫోకస్ చేసి ఎవరైతే అక్యూజ్ ఉన్నారో వాళ్ళ మీద నెసరీ యాక్షన్స్ని కూడా తీసుకుంటాం. అండ్ అలాగే మన సబ్ డివిజన్లో ఉన్న రౌడీ షీటర్ల మీద, సస్పెక్ట్ షీట్ల మీద అండ్ అలాగే అదర్ లిటిగెంట్స్ మీద కూడా మేమందరినీ కూడా ట్రబుల్ మెంబర్స్ అందరినీ కూడా మేము వాళ్ళ మీద ఫోకస్ చేస్తాం. వాళ్ళ మీద గట్టి యాక్షన్ తీసుకుంటాం. మా కన్సర్న్ సిఐస్, ఎస్ఐస్తో తీసుకొని అది చేస్తాం. అండ్ అలాగే ఈ సందర్భంగా మన డీజీపీ గారికి, మన డిఐజీ గారికి, మన ఎస్పీ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.